పొద్దున్నే అసలు లేవలేకపోతున్నాం. చలి అంతలా ఉంటుంది. బట్ షన్ను పడుకుంటాడు. వాడి వల్ల నేను కూడా లేవాల్సొస్తుంది. ఇంకా మార్నింగే లేచి 10:30 ఆ టైంకి అయితే పడుకుంటాడు. ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే క్యాప్సికమ్ ఉన్నాయి. ఇంకా క్యాప్సికమ్ కర్రీ వండుదామని చెప్పి క్యాప్సికమ్ తీసి క్యాప్సికమ్ కర్రీ వండుతున్నాను. చాలా ఈజీగా వండేయొచ్చు అని చెప్పి టమాటో క్యాప్సికమ్ కర్రీ అయితే వండుతున్నాను. ఏం వండినా త్వరగా అవ్వాలని చూస్తాను. ఇంక షన్ను లేస్తాడని చెప్పి. షన్ను లేచాడంటే పనులవ్వవు కదా! సో, ఇంక నన్ను పట్టుకునే ఉంటాడు. ఇంకా కర్రీ కూడా త్వరగా వండుతున్నాను. ఇంకా కర్రీ అయితే చాలా ఈజీగా వండుకోవచ్చు. ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అయితే వేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పసుపు కూడా వేసుకుని వేయించుకొని పసుపు వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అలాగే టమాటో ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే అందులో వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం చిన్న గ్లాస్‌తో వాటర్ అయితే వేసుకోవాలి. మొత్తం కలుపుకొని మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనమైతే కుక్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి. సింపుల్ అండ్ ఈజీగా అయితే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.